మా ధనుష్క నేను తాగుతూ ఉంటే జిమ్మట్ అయింది అనుకోండి తాత దగ్గర. భయ్యా అలా సరదాగా సాయంత్రం బయటికి తిరగడానికి అయితే వెళ్ళిపోతామండి. పని ఉండదు ఏముండదు కానీ అలా తిరగాలి అంతే. కానీ ఈ రోజు అయితే పని ఉండదని బయటికి తీసుకెళ్లాడండి. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. మనం ఎండపేటలో ఇంకో అందం ఈ ఆంజనేయ స్వామినండి. అలా బాస్ కి హాయ్ చెప్పేసి బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయామండి. మనోడైతే ఏదో బండి రిపేర్ అని ఇక్కడ తీసుకొచ్చాడండి. కానీ ఇక్కడ పని అవ్వలేదు. నా మొబైల్ కి 360 ప్రొడక్షన్ ఏందామని వెళ్తే మా వాడు కూడా ఏం చేసాడండి. ఆ 360 ప్రొడక్షన్ తో లెన్స్ మళ్ళీ కేసు కూడా తీసుకున్నాడండి. ఆ కేసుని అయితే ఒకటికి 10 సార్లు చూసుకున్నాడు. అయినా బయటకు వచ్చి మళ్ళీ చూసుకుంటున్నాడు. ఈ లోపు మనకు బండి చిన్న కిసి పెట్టిందండి. ఆ తర్వాత అలా బాబాయ్ దగ్గరికి సోడా తాగడానికి అయితే వచ్చేసామండి. బాబాయ్ తో ఫన్ మామూలుగా ఉండదు. నమస్తే అండి. ఆల్మూరు రోడ్ నుంచి వస్తుంటే అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే తాతయ్య జీరా సోడా తాగుతున్నారు. తాతయ్య జీరా సోడా చేసాడండి. ఇంకా ఐస్ వేసి సోడా వేసి చేసేటప్పటికన్నా బుర్ర గిర్రని తిరిగేయింది అనుకోండి. బుర్ర జిమ్మట్ అయింది అనుకోండి. నేనైతే బ్లూబెర్రీ, మా ఊళ్ళో అయితే జీరా సోడా తాగామండి. ఆ తర్వాత అలా కలపు సెంటర్ వస్తే ఏదో పెద్ద అడవుడు అయితే జరుగుతుందండి. మా ఊడి జబ్బ పైకి లేపి నడుపుతాడండి. ఏమైనా అంటే పుష్ప స్టైల్ అంటాడు. నేను ఐస్ క్రీమ్ తిన్నాను చెప్తే నాకని తీసుకోరా నేను తినేస్తానని చెప్పాడండి మా ఊడు. ఇవైతే ఆడికి 10 బొక్క ఇచ్చే ఆడికి ఇచ్చారా అయ్యో. ఆ తర్వాత మా పండుగ దగ్గర బజ్జీలు తీసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకేముందండి, ఫాలో కొట్టండి అబ్బాయి ఫ్రెండ్ గోదావరి.